అందరికీ నమస్కారం. మెప్మా పీడి శ్రీహరిని ప్రభుత్వానికి సరెండర్ చేశారు. తొలి వికెట్ పడింది. మెప్మాలో జరుగుతున్నటువంటి అవినీతి అక్రమాలపై జిల్లా కలెక్టర్ రాజాబాబు, జేసీ గోపాలకృష్ణ ఆధ్వర్యంలో కూడా మరి ఆ కమిటీ త్రిసభ్య కమిటీ కూడా విచారణ వేగవంతం చేసింది. ఈ బోగస్ గ్రూపులు క్రియేట్ చేసి రుణాలు పొందినటువంటి విషయం ఒంగోలులో అంటకాగిందని కూడా తెలియజేసుకోవచ్చు. దీనికి సంబంధించి గతంలో వైసీపీ ప్రభుత్వంలో కూడా అనేక కోట్ల స్కామ్ జరిగిందనేది ఒంగోలులో అందరికి తెలిసినటువంటి విషయం. సో అప్పటి నుంచి కూడా ఆ స్కామ్ కు సంబంధించి కొంత మరి అప్పట్లోనే ఎన్నికల టైంలో కూడా అది ఒక యుద్ధ వాతావరణం తలపించిందని కూడా మనం తెలియజేసుకోవచ్చు. అప్పటి నుంచి మళ్ళీ జరిగినటువంటి పరిస్థితుల దృష్ట్యా కూడా కొంతమంది ఆర్పీలు బోగస్ గ్రూపులను క్రియేట్ చేసి కొంత రాజకీయ కోణంలో కూడా వాటిని మరి ఆ బోగస్ గ్రూపుల్ని వీరు క్రియేట్ చేసుకుని వాటన్నిటిని బోగస్ గ్రూపుల ద్వారా కూడా 120 బోగస్ గ్రూపులను క్రియేట్ చేసి మెప్మాలో ఉన్నటువంటి కొంతమంది సిబ్బందితోటి ఆర్పీలు కూడా మరి వారితోటి మాట్లాడి మా బోగస్ గ్రూపుల్లో బ్యాంకులను అంటే వీళ్ళు మాన్యువల్గా కూడా గ్రూపులు క్రియేట్ చేస్తారు. ఎక్కడైతే ఎస్సీ ఎస్టీ బీసీ ముస్లిం మైనార్టీలు ఉన్నారో, స్లమ్ ఏరియాస్ ఉన్నారో వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళ ఆధార్ కార్డు తీసుకొచ్చుకొని వాళ్ళకు ఒక 10,000 20,000 రూపాయలు ఇచ్చేసి అది ఒక బోగస్ గ్రూప్గా కూడా క్రియేట్ చేస్తారు. ఈ బోగస్ గ్రూప్ ఎలా పనిచేస్తుంది అంటే ఎక్కడా కూడా వాళ్ళని ఒక గ్రూప్ ఫోటో తీస్తారు. అదేవిధంగా మెప్మా కార్యాలయానికి వాళ్ళని తీసుకొచ్చి ఆ 10 మంది కానీ 20 మంది కానీ గ్రూప్కు ఉన్నటువంటి సభ్యులను చూపించడం ఉండదు. అదేవిధంగా మనకి బ్యాంకు మేనేజర్ దగ్గర కానీ బ్యాంక్ దగ్గరకు కానీ వీళ్ళని తీసుకెళ్ళి మరి వాస్తవంగా ఒక లోను మెప్మాక్ కానీ డ్వాక్రా గ్రూపులకు ఒక లోను మరి విడుదల చేయాలంటే బ్యాంక్ మేనేజర్ ఆ 10 మంది కానీ గ్రూప్లో ఉన్నటువంటి 20 మందిని తన కార్యాలయానికి పిలిపించుకొని వారితోటి మాట్లాడి ఈఎంఐ వ్యవహారాలు ఇవన్నీ చెప్పిన తర్వాత వారందరి సమ్మతితోనే వారి అకౌంట్కు బదిలీ చేయాలి డబ్బులు. సో ఇక్కడ ఏం చేస్తున్నారంటే మెప్మాకి సంబంధించి ఒంగోలులో కొంత స్లమ్ ఏరియాలో గ్రూపులు క్రియేట్ చేస్తూ ఉన్నారు. మరి వాళ్ళ ఆధార్ కార్డులు తీసుకొని గ్రూప్ను క్రియేట్ చేసుకోవటం, మరి ఈ కొంతమంది ఆర్పీలు ఆ గ్రూపుల్ని మరి సిఎంఎం మనకి సిటీ మేనేజర్ ఉంటారు ఇక్కడ, వారితో కూడా కొంత టైఅప్ అయ్యి వారంతా కూడా మెప్మాలో పనిచేసేటువంటి సిబ్బందితో కూడా కోఆర్డినేట్ చేసుకొని మాన్యువల్గా కూడా అవి ఎక్కడ కూడా మెప్మాలో ఆన్లైన్లో ఉండవు. ఆ గ్రూపులు మాన్యువల్గా కూడా మెప్మాలో గ్రూపులు క్రియేట్ చేసుకొని అక్కడ ఉన్నటువంటి సిబ్బందితోటి కూడా కోఆర్డినేట్ చేసుకొని వారంతా బ్యాంక్ మేనేజర్ దగ్గరికి వెళ్ళి బ్యాంక్ మేనేజర్తో కొన్ని బ్యాంకులతో లాలూచి ఏర్పాటు చేసుకొని కూడా ఇప్పటికే మరి 120 పైగా కూడా బోగస్ గ్రూపులు క్రియేట్ చేసి మరి రమారమి 10 కోట్లకు పైగా కూడా మరి అవినీతి జరిగిందని కొంత ఈరోజు ఈనాడు దినపత్రికల్లో కూడా మరి వార్తలు వచ్చినటువంటి పరిస్థితులు మనం చూస్తూ ఉన్నాం. ఈ మెప్మాకు సంబంధించి పీడీని ప్రభుత్వానికి సరెండర్ చేయటం, అదేవిధంగా బాపట్ల పీడీని ఇన్ఛార్జి పీడీగా ఇవ్వటం, రాబోయే రోజుల్లో దీనికి సంబంధించి మరి తీగలాగితే డొంకంతా కదులుతూ ఉంది. తొవ్వే కొద్ది అక్రమాలు బయటపడతా ఉన్నాయి. ఈ మెప్మాకు సంబంధించి ఇప్పటికే దాదాపుగా మరి ఆ విచారణ బృందాలు ఆయా కమిటీలను మరి ఈ మెప్మా సభ్యులను కూడా కార్యాలయానికి పిలిపించి వారితోటి కూడా లోతైనటువంటి విచారణ జరుపుతూ ఉన్నారు. ఇప్పటికే ఎవరైతే ఈ ఫేక్ గ్రూపులు క్రియేట్ చేసి వారికి బోగస్ గ్రూపులు క్రియేట్ చేసి వారి పేర్లతో రుణాలు తీసుకున్నారో వారిని సంప్రదించి ప్రస్తుతానికి ఈఎంఐలు మేము కడతాము, మీరు గోల చేయొద్దు మరి అని కొంత టాక్ అయితే కూడా మొన్న వైసీపీలో కూడా కొంతమంది మాట్లాడినటువంటి పరిస్థితులు మనం చూస్తూ ఉన్నాం. మెప్మాకు సంబంధించినటువంటి ఈ బోగస్ గ్రూపులు మరి ఇంకెన్ని బోగస్ గ్రూపులు ఉన్నాయో వాటన్నిటిని కూడా లోతైనటువంటి విచారణ చేపట్టిన తర్వాత మరి వాటి వివరాలు తెలియజేస్తామని అధికారులతో చెప్తా ఉన్నారు. అదేవిధంగా ఇప్పటికే మరో మెప్మాలో పనిచేస్తున్నటువంటి మరో 15 మందిపై కూడా చర్యలు తీసుకునేందుకు రంగం సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తూ ఉంది. ఏదేమైనప్పటికీ కూడా మెప్మాలో మరి ఇన్ని కోట్ల స్కామ్కు సంబంధించి ప్రభుత్వం మరి శరవేగంగా చర్యలు తీసుకోవటం, రాబోయే రోజుల్లో ఎవరైతే మెప్మాలో రుణాలను ఉప్మాలా తిన్నారో వారందరికీ కూడా చుక్కలు కనపడుతున్నాయి అని కూడా తెలియజేసుకోవచ్చు. రాబోయే రోజుల్లో మెప్మాలో ఉప్మాగాళ్ళకి మరి అవన్నీ బయటికి తీసే ఆలోచనలో కూడా ఇక్కడ ఉన్నటువంటి అధికారులు పనిచేస్తూ ఉన్నారు. ఇదే సందర్భంలో ఎవరైతే మెప్మాకి సంబంధించి మరి బోగసు గ్రూపులకు సంబంధించి ఎవరైతే రుణాలు తీసుకున్నారో వారందరూ కూడా వణుకు పుడుతుందని కూడా తెలియజేసుకోవచ్చు. ఆ గ్రూప్ సభ్యుల దగ్గరికి వెళ్ళి వారిని ప్రసన్నం చేసుకునే పనిలో ఉన్నారు. రాబోయే రోజుల్లో మెప్మా వ్యవహారం చిలికి గాలివానగా మారుతుంది. ఇప్పటికే ఒంగోలులో కూడా అటు వైసీపీ టీడీపీ మధ్య కూడా ఈ మెప్మాకు సంబంధించి అగ్గివేస్తే బగ్గుమనే పరిస్థితికి వచ్చిందని మనం తెలియజేసుకోవచ్చు. ఏదైనా
ఒక మహిళల సాధికారి కోసం ఏర్పాటు చేసినటువంటి గ్రూపుల్లో అవి వాటి ద్వారా మహిళలు స్వావలంబన పొందాలి, మహిళలు ఆర్థికంగా ఎదగాలి అనే ఉద్దేశంతో చేపట్టినటువంటి డ్వాక్రా గ్రూపుల్లో మరి కొంతమంది ఉప్మాగాళ్ళు చేసినటువంటి గందరగోళ పరిస్థితులు, ఆ ఉప్మాగాళ్ళు దెబ్బకు కూడా ఇక్కడ చిన్న చితక మహిళలందరూ కూడా విసిగి దాదాపుగా ఇప్పటికే మరి కొంత స్లమ్ ఏరియాలో ఉన్నటువంటి గ్రూపుల్లో ఉన్నటువంటి మహిళలు అయితే గగ్గోలు పెడుతున్నారని కూడా తెలియజేసుకోవచ్చు. ఈ మెప్మాకి సంబంధించి బోగస్ గ్రూపులు క్రియేట్ చేసి రుణాలు తీసుకున్న వాళ్ళకి 10,000 20,000 ఇచ్చి ఈ రుణాలు తీసుకున్న వాళ్ళేమో మరి కోట్లు వెనకేసుకుంటున్నారు. బ్యాంకులు అయితే ఎవరైతే ఈ మహిళలు ఉన్నారో ఆధార్ కార్డులు తీసుకొని బ్యాంకుల్లో పెట్టారో వాళ్ళకి నోటీసులు పంపించడంతో వాళ్ళంతా కూడా మరి చిన్న చితక కూలి పనులు చేసుకునే వాళ్ళు ఒకసారిగా కూడా అవాక్కైనటువంటి పరిస్థితులు మనం చూస్తూ ఉన్నాం. రాబోయే రోజుల్లో ఈ మెప్మాకి సంబంధించి లోతైనటువంటి విచారణ చేసి మరి నిజాలు కనుక నిర్ధారణ చేస్తే భారీగా కూడా అవినీతికి సంబంధించి మరి కోట్ల స్కామ్ బయటపడుతుందని కొంతమంది రాజకీయంగా కూడా దీన్ని చర్చిస్తూ ఉన్నారు. ఓకే ఫ్రెండ్స్, చూశారు కదా ఈ రోజు మనం చెప్పినటువంటి విశ్లేషణ ప్రముఖంగా ఈనాడు దినపత్రికలో వచ్చినటువంటిది. సో మనం పెట్టే హెడ్డింగ్ల మీద కూడా ఇక్కడ ఇద్దరు ఉన్నారు బోషడికేలు, వాళ్ళు ఏదేదో అయిపోయిందని చెప్పి నగరంలో ప్రచారం చేయటం కూడా ఆ బోషడికేలకు నేను చెప్తా ఉన్నా.